అదేది లేకుంటే ఉపయోగం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన మీడియా మిత్రులందరికీ, ప్రత్యేకించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కొంచెం సౌండ్ వస్తానండి. మన విలేకరుల సమావేశం కంటే ముందు ఇక్కడ సమావేశమైన అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మీ ద్వారా ఈ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ విజయదశమి అన్ని కుటుంబాలలో, అందరి జీవితాలలో విజయాన్ని చేకూర్చాలని, సుఖ సంతోషాలను నెలకొల్పాలని లేకుంటే ఉపయోగం ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా స్పష్టంగా గన్పూర్ నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేసుకుందాం, గన్పూరు, శివునిపల్లి, చాగల్ ఈ 3 గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీని చేసుకుందాం, మున్సిపాలిటీ ద్వారా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, నాకు అవకాశం వస్తే దీన్ని మున్సిపాలిటీ చేస్తాను, అదేవిధంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే జనవరి 2025లో గణపురం మున్సిపాలిటీ ఏర్పడ్డది. చాగల్, శివునిపల్లి, గన్పూర్ 3 గ్రామాలను కలుపుతూ గన్పూర్ మున్సిపాలిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. ప్రస్తుతము గణపురం మున్సిపాలిటీగా పనిచేస్తున్నది. గణపురం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి 3 సార్లు అభివృద్ధి నిధులు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను దాదాపుగా 80 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సమర్పిస్తే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఇవ్వలేమని చెప్పి రివైజ్ ఎస్టిమేట్స్ అడిగారు. ప్రాధాన్యత క్రమంలో పనుల వివరాలు ఇవ్వండి అని అడిగితే మళ్ళీ నేను 56 కోట్లకు రివైజ్డ్ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి రోజున 29 సెప్టెంబర్ మన గణపురం మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసిందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన అన్ని మున్సిపాలిటీల కంటే ఎక్కువ నిధులు మన స్టేషన్ గన్పూర్కి వచ్చాయి. మిగతా మున్సిపాలిటీలకు 15 కోట్లు, 20 కోట్లు, మాక్సిమం 25 కోట్లు ఇస్తే మన నియోజకవర్గం పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు 50 కోట్ల రూపాయల నిధులు నిన్నట విడుదల చేయడం, నిన్న మంజూరు ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అడిగిందే తడువుగా నిధులిస్తున్నారు.
ఈ 50 కోట్ల రూపాయలలో ప్రధానంగా కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణానికి 5 కోట్లు, మున్సిపాలిటీ పరిధిలో ఒక టౌన్ హాల్ కట్టాలనేది ఆలోచన. టౌన్ హాల్ కు 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా లైబ్రరీ బిల్డింగ్ కు 2 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు 4 కోట్ల రూపాయలు, రోడ్స్ వైడనింగ్ చేయడానికి, సెంట్రల్ లైటింగ్ చేయడానికి, సీసీ డ్రైన్స్ కొరకు, సీసీ రోడ్స్ కొరకు, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కొరకు ప్రత్యేకంగా మనం నిధులు తెచ్చుకున్నాం. ఇవాళ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఎడిపోవాలో ఒక సరైన ప్రణాళిక లేదు, వర్షం పడితే నీళ్ళు ఎడిపోవాలో కూడా సరైన ప్రణాళిక లేదు. కాబట్టి స్టామ్ వాటర్ డ్రైన్స్ నిధులు వచ్చాయి, మురికి కాలువల కొరకు డ్రైన్స్ కొరకు కూడా నిధులు వచ్చాయి. వర్షం పడ్డప్పుడు వర్షపు నీళ్లు పోయడానికి, ఇతర సమయాల్లో నూరు నీరు పోయడానికి వీలుగా డ్రైన్ నిర్మాణం కొరకు, సీసీ రోడ్ల నిర్మాణం కొరకు నిధులు వచ్చాయి. మొత్తంగా 50 కోట్ల రూపాయలు ఇవాళ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీకి వచ్చాయి. వీటికి ఈ నెలలోనే, వీలైతే ఈ నెలలోనే ఎన్నికల కోడ్ మున్సిపాలిటీ కట్టడం రాకపోతే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభించి ఈ 50 కోట్ల రూపాయల పనులను 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 50 కోట్ల రూపాయలతో చేపట్టే పనులు పూర్తి అయితే గణపురం మున్సిపాలిటీ యొక్క రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. ఇవాళ గణపూర్లో ఒక వైపు ఉంటున్నాము, చాగల్లో ఒక వైపు ఉంటున్నాము, శివుడిపల్లిలో ఒక వైపు ఉంటున్నాము. 3 గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా డ్రైన్స్, సీసీ రోడ్స్ టేకప్ చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పనులన్నీ కనుక పూర్తి అయితే వీటితో పాటు 100 బెడ్ హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ కనుక పూర్తి అయితే గణపూర్ యొక్క రూపురేఖలే మారిపోతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి ఇదే మొదటిసారి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా నేను ఇంతకుముందు మీకు డెవలప్మెంట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాను. దాంట్లో మన నర్స్కల్ రిజర్వాయర్ ఉంది, అంటే ఉప్పుగల్ రిజర్వాయర్ నుండి పాలకుర్తి రిజర్వాయర్కు వెళ్ళే ప్రధాన కాలువ, ఆ కాలువకు సంబంధించిన ఉప కాలువలు, దాంతో పాటుగా స్టేషన్ కన్పూర్, వడ్డలపేట, పాలకుర్తి, తుంగతుర్తి నియోజకవర్గాలలో ఆ కాలువ ద్వారా 78,000 ఎకరాలకు సాగు లభించే అవకాశం ఉన్నది. ఈ పనులు మాకు ఈ ప్యాకేజ్ 6 3వ దశకు చెందిన ప్యాకేజ్ 6 పనులు మాకు లాభసాటిగా లేవు, మేము చేయలేము చెప్పి కాంట్రాక్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వీటి అంచనాలు సవరించవలసిన అవసరం ఉన్నది. పెరిగిన ధరలకు అనుగుణంగా వీటి అంచనాలు సవరించాలని విజ్ఞప్తి చేస్తే వారు అంచనాలు సవరించి ఆ జీవో కూడా నిన్ననే ఇచ్చారు, 29/9/2025. ఈ సవరించిన అంచనాల ప్రకారం ప్యాకేజ్ 6 ఫేజ్ 3కి 1,001 కోటి 1001 1,001 కోటి పరిపాలన పరమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ సవరించిన అంచనాలు పాత ఎస్టిమేట్ కంటే 450 కోట్లు ఎక్కువ ఉన్నది. జిఎస్టి పోతే వర్క్ కాంపోనెంట్ 380 కోట్లు వస్తున్నది.
ఆ 380 కోట్లలో ఉప్పుగల్ నుంచి పాలసికి వరకు వెళ్ళే ప్రధాన కాలువ మన జమ్మరెడ్డి మండలంలో ఉంది. ప్రధాన కాలువలో ఉప కాలువలన్నీ కూడా మన జమ్మరెడ్డి మండలంలో ఉన్నాయి. అంటే మన నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల పనులు ఈ సవరించిన అంశాల ప్రకారం చేపట్టే అవకాశం ఉన్నది. దంసా చెరువును ఒక రిజర్వాయర్ చేసుకుంటున్నాం. దీంట్లో జఫర్గఢ్ పెద్ద చెరువును కూడా ఆన్లైన్ రిజర్వాయర్ చేసుకుంటున్నాం. జఫర్గఢ్ మండలంలో దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు నిర్వహించే అవకాశము ఈ ప్యాకేజ్ 6 ద్వారా వీలవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ దయచేసి మా మీడియా మిత్రులందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. ఇవాళ గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా వేలేరు మండలానికి సాగునీరు తీసుకోబోతున్నారు. ధర్మసాగర్ మండలానికి మన దేవాలయాల ద్వారా సాగునీరు తీసుకుంటున్నారు. చీపూరు మండలానికి కూడా గండి రామారం ద్వారా నిర్మించుకుంటున్నాం. గండి రామారం కుడి కాలువ మనం మొన్న కొత్తగా ప్రారంభించుకున్న కుడి కాలువ ఎడమ కాలువ వాళ్ళ ద్వారా కూడా మనం నిర్మించుకుంటున్నాం. రంగనాథపల్లికి అశ్వరావుపల్లి కుడికాల ద్వారా నిర్మించుకుంటున్నాం. లింగారాయణపూర్కు అశ్వరావుపల్లి కుడికాల ద్వారా నిర్మించుకుంటున్నాం. గణపురం పార్ట్ ఆఫ్ గన్పూర్, పార్ట్ ఆఫ్ రంగనాథపల్లి, పార్ట్ ఆఫ్ లింగారాయణపురం, ఈ మూడింటికి గణపురం నుంచి నవాపేటకు పోయే ప్రధాన కాలం ద్వారా సాగునీరు తీసుకుంటున్నారు. ఇక మిగిలింది జఫర్గఢ్. ఆ జఫర్గఢ్కు ఈ ప్యాకేజ్ 6 పనులకు పూర్తయితే ఆ జఫర్గఢ్ మండలాన్ని కూడా నిలించుకుంటాం. ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పాను. దేవాలయ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వచ్చు. కాకపోతే పనులు అసంపూర్తిగా ఉండడం వలన, కాలువల గురించి ప్రాజెక్టు గురించి ఎవరు పట్టించుకోకపోవడం వలన మనకు నీళ్లు రాలేదు అని నేను చెప్పాను. ఇప్పుడు వరుసగా నేను వెంటబడి ఈ పనులను మనము చేపిస్తున్నాను. ఇవాళ గణపురం నుంచి నవాపేట ప్రధాన కాలువ ఉప కాలువ యొక్క లైనింగ్ కూడా 147 కోట్లు వచ్చినాయి. ప్యాకేజ్ 6 3వ దశ పనులకు 1,001 కోట్లు వచ్చింది. అదేవిధంగా దాదాపు 29 కోట్లతో గడి రామారం కూడా పనులు చేసుకున్నాం. 104 కోట్ల రూపాయలతో గడి రామారం ఎత్తిపోతల పథకాన్ని టేకప్ చేస్తున్నాం. ఇవన్నీ పనులను సంవత్సరంలో పూర్తి చేసి నేను ఈ నియోజకవర్గాన్ని ప్రకటించిన మాటకు కట్టుబడి అన్ని గ్రామాలకు ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రెండింటితో పాటు మొన్న ఆగస్టు 30వ తారీఖున మన నియోజకవర్గంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మరొక 20 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఏ తండాలకైతే కనెక్టివిటీ లేదో ఆ తండాలను ఐడెంటిఫై చేసి మన దగ్గర మొత్తంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పనులకు గాను 20 కోట్ల రూపాయలు మనకు మంజూరైనాయి. ఇవి కూడా త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా గతంలో 1,025 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఈ 21 మాసాలలో వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేయించానని చెప్పాను. ఇప్పుడు అదనంగా దానికి 50 కోట్ల రూపాయలు గన్పూర్ మున్సిపాలిటీకి మంజూరు వచ్చింది. అంటే 1,075 కోట్ల రూపాయలు. తర్వాత ఇరిగేషన్ సంబంధించిన నిధులు నేను దీంట్లో ఇంతకుముందే చూపించాను. కాబట్టి ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి జీవో మీకు చూపిస్తున్నాను. ఆ రకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఈ 21 మాసాలలో 1,075 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు, అభివృద్ధి పనులు మంజూరైనవి. దీనికి సంబంధించిన ప్రతి జీవోను నేను మా మీడియా మిత్రులందరూ కూడా ఇస్తున్నాను.
దీనికి సంబంధించిన ఒక డెవలప్మెంట్ స్టేట్మెంట్ కూడా నేను తయారు చేసి మీకు ఇస్తున్నాను. దయచేసి మా మీడియా మిత్రులు దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ కూడా నిధులు ఈ నియోజకవర్గానికి రాలేదు. ఇంకా R&B రోడ్స్, పంచాయత్ రాజ్ రోడ్స్ సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. R&Bకి 125 కోట్లు, పంచాయత్ రాజ్ 100 కోట్లు, 225 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. అవి రావాల్సి ఉంది. అవి కూడా వస్తాయని నేను ఆశపడుతున్నాను. త్వరలోనే ఆ ఉత్తర్వులు కూడా వస్తాయి. ఈ నియోజకవర్గానికి ఏం అవసరమో, ఈ ప్రజలకు ఏం అవసరమో, దీన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఆలోచనతో చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ టీచర్లలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగగానే డిప్యూటీ సీఎం గారిని తీసుకువచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేయడమే కాకుండా అక్కడనే 220 kV సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయాలని ప్రతిపాదించడం జరిగింది. దానికి సూత్రప్రాయంగా ప్రభుత్వం ఒప్పుకున్నది. అది కాకుండా జఫర్గఢ్లో 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయాలని ప్రతిపాదన పెట్టాము. అది ప్రస్తుతము ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఒకవైపు సాగునీరు, రెండవ వైపు విద్యుత్ సరఫరా, ఈ రెండు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు అందుబాటులో ఉండాలని నా ఆలోచన. సాగునీరు, విద్యుత్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉంటే రైతులు 2 పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్య, వైద్యం పైన, గ్రామాలలో మౌలిక వసతుల కల్పన పైన ప్రత్యేక దృష్టి పెట్టి నేను పనిచేస్తున్నాను. నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సందర్భంగా ప్రకటించిన హామీ మేరకు ఒక్కొక్కటే ప్రభుత్వ పరంగా నిధులు తీసుకువచ్చి, మందులు తీసుకువచ్చి పనులు చేయడం జరుగుతుంది. నేను నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా 1 సంవత్సరం టైం ఇవ్వండి. ఈ 1 సంవత్సరం సమయంలో ఈ 1,075 కోట్ల రూపాయల విలువైన పనులను పూర్తి చేసి వీటి ఫలితాలు మీకు అందిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతున్నది. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి నియోజకవర్గ ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పని చేయని వారు అవకాశం వస్తే, అధికారం వస్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్న వారు ఇప్పుడు పని లేని, పసలేని ఆరోపణలు చేస్తుంటారు. వాటిని నేను పట్టించుకోదలుచుకున్నాను. వారి పేరు కూడా పట్టించుకోలేదు. నా లక్ష్యము గణపురం నియోజకవర్గ అభివృద్ధి. నా లక్ష్యము ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం. ఆ దిశగా నేను పనిచేస్తాను. ఇక్కడున్న మా నాయకులందరూ కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. రిజర్వేషన్లు తెలిసిపోయినాయి. షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అందరూ ఒకే పార్టీకి చెందిన వారై ఉంటే ఎక్కువ సమన్వయంతో అభివృద్ధి పనులు చేయడానికి వీలవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రము, ఏ ప్రభుత్వం తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్ తీసుకురావడమే కాకుండా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా ఆ బిల్లు గవర్నర్ని పంపించడం, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. కానీ ఇంతవరకు అటు గవర్నర్ నుంచి కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ అనుకూలమైన సానుకూలమైన సంకేతాలు లభించలేదు. అయినా బీసీలకు అన్యాయం జరగదు, ఏది ఏమైనా ముందుకు పోవాలని ఆలోచనతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటించుతారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కల్పిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది, రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. బీసీల పైన ప్రేమ ఒలకపోసే రాజకీయ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోకు మేము మద్దతు ఉండాలని, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల ముందు పోతున్న ప్రభుత్వానికి మీ సహకారం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా చూసిన మనసా భాష ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ ఉభయ కమ్యూనిస్టుల పార్టీలో కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఏమైనా కోర్టుకు వెళ్తే దాన్ని నిర్వహించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ఒక చరిత్ర. తెలంగాణ చరిత్రను లిఖిస్తున్నది. దేశంలోనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి కొత్తగా ఎవరిని సృష్టించి ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ఫాలో అయ్యే ఒక మార్గ నిర్దేశం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్ సమర్థించాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలి కాబట్టి బీసీలకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలి కాబట్టి సమర్థించాలని కోరుతున్నాను. ఆనాడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఈబీసీ రిజర్వేషన్స్ 10% తీసుకొచ్చాను. ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పవలసి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. 10% రిజర్వేషన్లు పెంచడం ద్వారా సుప్రీంకోర్టు విధించిన 50% వాటిని దాటిపోయినారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు 50% పట్టి దాటిపోయిన చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రకమైన అనవసరపు మెలికలు పెట్టి ఇబ్బందులు పెట్టి కోర్టులకు వెళ్ళి బీసీల నోటికారు బుక్క వాళ్ళ రాజకీయ అవకాశాలను దెబ్బతీయొద్దు అని చెప్పి మేధావులకు అన్ని రాజకీయ పార్టీలకు నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్ మేడం గారి నాయకత్వం మేడం గారి నాయకత్వం మేడం గారి నాయకత్వం జై కాంగ్రెస్ మేడం గారి నాయకత్వం జై కాంగ్రెస్ మేడం గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేడం కాంగ్రెస్ నాయకత్వం జై కాంగ్రెస్ మేడం గారి